Hi friends, welcome to the Cine Matters channel. Here is the review of Gladiator 2 మూవీ. మూవీ ఎలా ఉందో తెలుసుకునబోయే ముందు ఇలాంటి న్యూ మూవీస్ రివ్యూస్ కోసం ఓటీటీ మూవీస్ అప్డేట్స్ కోసం మన సినీ మ్యాటర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇక మూవీ ఎలా ఉందంటే బాగుంది మామ. ఆ సినిమా క్యారెక్టరైజేషన్, స్టోరీ టెల్లింగ్, విజువల్ అంతా చాలా బాగుందని చెప్పాలి. ఇక సినిమా స్టోరీ విషయానికి వస్తే యుద్ధ భూమిలో ఓడిపోయిన ది గ్రేట్ గ్లాడియేటర్ మార్ఫియస్ కొడుకైన లూసియస్ పాల్ మెస్కల్ని యుద్ధ ఖైదీగా రోమ్ నగరానికి తీసుకొస్తారు. అక్కడ పాల్ మెస్కల్ లూసియస్ యుద్ధ నైపుణ్యాన్ని చూసి ప్రజలందరూ అవాక్కవుతూ ఉంటారు. దీన్ని గమనించిన మార్కినస్ తన రాజకీయ ఎదుగుదల కోసం లూసియస్ని యూజ్ చేసుకుంటూ ఉంటాడు. చివరికి నిజ నిజాలు తెలుసుకున్న లూసియస్ మార్కినస్ని ఏ విధంగా ఎదుర్కొన్నాడు, ఈ క్రమంలో లూసియస్కి ఎదురైన ఇబ్బందులేంటి, కష్టాలేంటి, వాటిని ఏ విధంగా అధిగమించాడు అనేదే సినిమా స్టోరీ. ఇక మూవీ క్యారెక్టరైజేషన్ విషయానికి వస్తే ఈ మూవీలో ఎన్నో క్యారెక్టర్స్ ఉన్నా, ఎంతో మంది నటీనటులున్నా మార్కినస్ క్యారెక్టర్లో డెంజెల్ వాషింగ్టన్ అబ్బురపరిచాడని చెప్పాలి. ఎందుకంటే ఇంతకు ముందు ప్రీవియస్ మూవీస్లో అతన్ని ఒక హీరోగా చూసిన మనం ఈ మూవీలో నెగిటివ్ రోల్లో చూస్తాం. ఆ నెగిటివ్ రోల్లో, ఆ ఆర్క్ డార్క్నెస్ రోల్లో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాడనే చెప్పాలి. ఇక కొత్త గ్లాడియేటర్ క్యారెక్టర్లో నటించిన పాల్ మెస్కాల్ లూసియస్ క్యారెక్టర్లో చాలా బాగా చేశాడు. మిగిలిన ఏదైతే క్యారెక్టర్స్ ఉన్నాయో వారి డెప్త్ మేరకు వాళ్ళ క్యారెక్టరైజేషన్ అద్భుతంగా ఉందనే చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా 100% వాళ్ళ క్యారెక్టర్కి న్యాయం చేశారు. ఇక ఈ మూవీ టెక్నికల్గా చూసుకుంటే 2000 సంవత్సరంలో రిలీజ్ అయిన గ్లాడియేటర్ మూవీ అప్పట్లో అదొక సంచలనం. ఇప్పటికి కూడా గ్లాడియేటర్ పార్ట్ 1 మూవీకి ఫ్యాన్ బేస్ ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ మూవీలో మెయిన్గా ఆ విజువల్ వండరైజేషన్ అయితే అద్భుతంగా ఉందని చెప్పాలి. ఆ మూవీ విజువల్స్ని రీక్రియేట్ చేసే విధంగా గ్లాడియేటర్ పార్ట్ 1 మూవీకి ఎవరైతే కెమెరా కొరియోగ్రాఫర్, సినిమాటోగ్రఫీకి పనిచేశారో జాన్ మథీసన్తోనే ఇన్ని ఏళ్ళ తర్వాత, దాదాపు 24 ఇయర్స్ తర్వాత ఈ గ్లాడియేటర్ 2 మూవీలో కూడా కెమెరా వర్క్ అనేది చేపించడం జరిగింది. ఇక విజువల్ వండరైజేషన్లో గ్లాడియేటర్ పార్ట్ 1 మూవీని ఈ మూవీకి రీక్రియేట్ చేసిందనే చెప్పాలి. CG వర్క్స్లో కావచ్చు, ఆ విజువల్ వండర్, ఆ అట్మాస్ఫియర్లో కావచ్చు, ఈ మూవీలో ఎక్కడ కూడా లోపం కనిపించదు. ఈ విషయంలో డైరెక్టర్ రిడ్లీ స్కాట్ అయితే సక్సెస్ఫుల్గా పనిచేశాడనే చెప్పాలి. ఇక ఈ మూవీ డైరెక్టర్ రిడ్లీ స్కాట్ ఈ మూవీని చాలా ఎంతసేపు అయినా ఒక ఎమోషనల్ వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అలా తీసుకెళ్లే క్రమంలో ఆడియన్స్ చాలా వరకు బోర్ ఫీల్ అవుతారు. ఇక ఈ మూవీలో ఎన్నో యాక్షన్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్, ఫైట్ సీన్స్ అయితే చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా రైనో ఫైట్ సీన్ అయితే అద్భుతంగా ఉందని చెప్పాలి. 17,000 బిలియన్ కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ సక్సెస్ఫుల్గా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. జై హింద్.